గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి వేకెన్సీతో రావడం జరిగింది. వేకెన్సీ వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా స్టూడెంట్స్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చక్కటి వేకెన్సీ అయితే రావడం జరిగింది. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, వేకెన్సీ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్కి అయితే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇది వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసి 9th April 2021. 9th April 2021 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 29th April 2021. 29th April 2021 లాస్ట్ డేట్ వచ్చేసి 29th April 2021. వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి ఏంటంటే మన ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ స్టూడెంట్స్. ఇది లుకింగ్ ఫర్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ టు స్ట్రెంథెన్ ఇట్స్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ మనము డీటెయిల్స్ ఆఫ్ ది పొజిషన్స్కి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. పొజిషన్స్ వచ్చేసి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ వచ్చేసి 407 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది స్టూడెంట్స్. 407 వేకెన్సీస్. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ వచ్చేసి 407 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం 24 years, మ్యాక్సిమం 35 years అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ఆన్ 1st April 2021 వచ్చేసి డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అయితే ఇక్కడ అడగడం జరిగింది స్టూడెంట్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మాట్లాడుకున్నాం స్టూడెంట్స్ మనం. 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేట్, ఎస్ఐఎస్ఎంఆర్, ఐఆర్డిఏ. డిజైరబుల్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బోల్డ్ చేశాను, ఇక్కడ రౌండ్ ఆఫ్ చేశాను, జాగ్రత్త చదువుకోండి స్టూడెంట్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ with public banks or private banks, foreign banks or broking firms, security firms, asset management companies. స్టూడెంట్స్, ఈ జాబ్కి అప్లై చేయండి మినిమం 3 years అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. అది వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ ఉండాలి, పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, బ్రోకింగ్ ఫర్మ్స్లో. అలాగే ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఏరియా మార్కెట్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పాడు స్టూడెంట్స్. ప్రొఫిషియన్సీ లోకల్ మార్కెట్ అయితే ఉండాలని అయితే లాంగ్వేజ్ అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ స్టూడెంట్స్. వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ వచ్చేసి 50 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఎంత స్టూడెంట్స్ 50 వేకెన్సీస్. ఓకే స్టూడెంట్స్, మినిమం 23 years, మ్యాక్సిమం 35 years స్టూడెంట్. ఎలిజిబిలిటీకి వెళ్ళిపోదాం. ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిజైరబుల్ క్వాలిఫికేషన్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, రెగ్యులర్ సర్టిఫికేషన్స్, ఎన్ఐఎస్ఎం, ఐఆర్డిఏ, సేమ్ యాజ్ అబోవ్ స్టూడెంట్స్. ఇందాక ఎలా ఉందో అది సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి ఇది కూడా రిక్వైర్మెంట్ అలాగే ఉంది. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ రిలేషన్షిప్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ విత్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఇదివరకేమో 3 years అడిగారు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి. ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ 2 years ఎక్స్పీరియన్సే, ఓన్లీ 2 years ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఓకే స్టూడెంట్స్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ కూడా, ఆర్ సేల్స్ సర్వీస్ ఆఫ్ హై వాల్యూ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ త్రూ డిజిటల్ మోడ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. టెరిటరీ హెడ్కి వచ్చేసి 44 వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మినిమం వచ్చేసి ఏజ్ 27 years, మ్యాక్సిమం 40 years అయితే అడిగారు. ఏ డిగ్రీ ఇన్ గ్రాడ్యుయేట్ డిసిప్లిన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పోస్ట్ క్వాలిఫికేషన్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేట్, ఎన్ఐఎస్ఎం అండ్ ఐఆర్డిఏ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ విన్ వెల్త్ మేనేజ్మెంట్, అవుట్ ఆఫ్ విచ్ మినిమం 2 years యాజ్ టీమ్ లీడ్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ ప్రిఫరబుల్. చూసుకున్నాను సార్, వినండి స్టూడెంట్స్, ఇదైతే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ హెడ్కి అయితే మనకు 6 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ హెడ్ 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ 31 years, మ్యాక్సిమం 45 years. డిగ్రీ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అడగడం జరిగింది. 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని అయితే అడగడం జరిగింది. రెగ్యులేషన్ సర్టిఫికేట్, ఎన్ఐఎస్ఎం, ఐఆర్డిఏ డిజైరబుల్ స్టూడెంట్స్. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం 10 years ఉండాలి స్టూడెంట్స్.
in managing sales, wealth management, retail banking, investments in financial services industry. Should have managed large team of relationship managers and team leads at regional level at least for 5 years. వచ్చేసి ఈ జాబ్ వచ్చేసి ఇతను ఒక రిలేషన్షిప్ మేనేజర్స్ని అయితే మేనేజ్ చేసి ఉండాలి స్టూడెంట్స్. లార్జ్ టీమ్ ఆఫ్ రిలేషన్షిప్ మేనేజర్స్, టీమ్ లీడ్స్ అట్ రీజనల్ లెవెల్స్ అట్ లీస్ట్ ఫర్ 5 years. ఇది చాలా పెద్ద వేకెన్సీస్. గ్రూప్ హెడ్ అంటే ప్రొడక్ట్ హెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ ఒకటే ఒక వేకెన్సీ ఉంది స్టూడెంట్స్. మినిమం ఏజ్ 28 years, మ్యాక్సిమం 45 years. రిక్వైర్మెంట్ ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి స్టూడెంట్స్. అండ్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆ డిప్లొమా అయితే ఉండాలి స్టూడెంట్స్. కానీ ఇందులో ఎక్స్పీరియన్స్ మినిమం 7 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అడ్వైజరీ స్ట్రాటజీ మేనేజర్. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకు వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు చాలా అయితే ఉన్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఇన్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఇక్కడ కనుక చూసుకుంటే హెడ్ ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఫంక్షన్ అనలిస్ట్ మేనేజర్. నెక్స్ట్ వచ్చేసి మనకు డిజిటల్ మేనేజర్ సేల్స్. ఈ మూడింటికి కలిసి ఓన్లీ వన్ వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇవన్నిటికి డిగ్రీ అయితే సేమ్ రిక్వైర్మెంట్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్ షెల్ బి గివెన్. అదే అనలిస్ట్ మేనేజర్కి అయితే ప్రిఫరబుల్ షెల్ బి గివెన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ పాసెస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. హెడ్ ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ విచ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్ అండ్ మేనేజింగ్ మిడ్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్, బ్యాంక్ ఆపరేషన్స్, వెల్త్ మేనేజ్మెంట్ అనేది అడగడం జరిగింది స్టూడెంట్స్. డిజిటల్ సేల్స్ మేనేజర్ వచ్చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఐటీ ఫంక్షనలిస్ట్కి వచ్చేసి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఏమన్నా వేకెన్సీస్. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు తెలిసే ఉంటాయి అన్నీ. సో మనం వెళ్ళిపోదాం స్టూడెంట్స్. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయని కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి వచ్చేసి SC 61 ఉన్నాయి, ST 30 ఉన్నాయి, OBC 110 ఉన్నాయి, EWS 41, అన్రిజర్వ్డ్ 165. టోటల్ 407 వేకెన్సీ స్టూడెంట్స్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి. ఈవెల్ రిలేషన్షిప్ మేనేజర్కి వచ్చి SC 7 ఉన్నాయి, ST 3 ఉన్నాయి, OBC 13 ఉన్నాయి స్టూడెంట్స్, అండ్ EWS 5 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 22. టోటల్ 50 వేకెన్సీ స్టూడెంట్స్. టెరిటరీ హెడ్ వచ్చేసి 7 ఏమో SC ఉన్నాయి, ST ఏమో 3 వేకెన్సీస్, 12 OBC వేకెన్సీస్, EWS 4 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ ఏమో 18. టోటల్ 44 వేకెన్సీ స్టూడెంట్స్. గ్రూప్ హెడ్ వచ్చేసి 1 వేకెన్సీ SC, ST 1 వేకెన్సీ, 2 OBC స్టూడెంట్స్, EWS 0, అన్రిజర్వ్డ్ 2. టోటల్ 6 వేకెన్సీ స్టూడెంట్స్. సో మిగతా అన్నీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 1 వేకెన్సీ వచ్చేసి మనకు జనరల్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, రిజర్వేషన్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే SC STకి 5 years ఇవ్వడం జరుగుతుంది, OBCకి ఏమో 3 years ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. పర్సన్స్ విత్ డిసబిలిటీ అయితే వాళ్ళకైతే కొంచెం రిజర్వేషన్ అయితే రిలాక్సేషన్ అయితే ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే EWSకి 10 years, OBCకి 13 years, SC STకి 15 years అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. రెమ్యునరేషన్ వచ్చేసి రెమ్యునరేషన్ ఆఫర్డ్ విల్ బి ఫిక్స్డ్ salary basis depending on candidate's qualification, experience, overall stability, last drawn salary of the candidate and market benchmarks for the respective post. Apart from the fixed salary, candidate selected for a post number 1 to 4 will be eligible for performance linked pay. ఓకే స్టూడెంట్, మీకైతే ఫిక్స్డ్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ 1 to 4 నెంబర్ పోస్ట్ వరకు అయితే మీ ఫిక్స్డ్ సాలరీతో పాటు మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ లింక్డ్ పే అయితే ఉంటుంది. మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకంతా ఇన్సెంటివ్ మాదిరి మీకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years విత్ పీరియడిక్ పర్ఫార్మెన్స్ రివ్యూ. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక 5 years అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటా అంటున్నారు. ద టర్మ్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ మే బి ఎక్స్టెండెడ్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ది బ్యాంక్. మిమ్మల్ని మీ టర్మ్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అవుతుంది స్టూడెంట్స్. ఇది పర్మనెంట్ పొజిషన్ టైపే అనుకోండి మీరు, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు మీరు పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని మాత్రం వదులుకోరు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ సబ్సిక్వెంట్ రౌండ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఎనీ అదర్ సెలక్షన్ మెథడ్. షార్ట్ లిస్ట్ చేస్తారు స్టూడెంట్స్ ఫస్ట్ ప్రొఫైల్ని, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ చేసి ఎనీ అదర్ సెలక్షన్ మెథడ్లో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి క్యాండిడేట్స్ 60% ఆఫ్ ది మార్క్స్ ST ST OBC PW క్యాండిడేట్స్ ద సేమ్ ఫర్ విల్ బి 55%. అన్రిజర్వ్డ్కి వచ్చి 60% మార్క్స్ ఉండాలి స్టూడెంట్స్, మిగతా వాళ్ళకి వచ్చేసి 55% మార్క్స్. హౌఎవర్ ద బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు మాడిఫై ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎట్ ఎనీ స్టేజ్. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే,
హౌ టు అప్లై అనేది ఇక్కడైతే ఈ పోర్టల్లోకి వెళ్ళైతే అప్లై చేయండి స్టూడెంట్స్. www.bankofbaroda.co.in/careers.htm students. Okay. Candidates are required to have a personal email ID, contact number. It should be kept active till completion of this recruitment because bank must send call letters or GD or interview and selection on the registered email ID. In case a candidate does not have a valid personal ID, he should create his own email ID and before applying online. స్టూడెంట్ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మీకు సపరేట్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి ప్లస్ ఫోన్ నెంబర్ ఉండాలి. సో దట్ మీకు ఏంటంటే వాళ్ళు ఈమెయిల్ కానీ మెసేజెస్ కానీ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ మన ఇవి బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేకెన్సీస్. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మీకు వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్. మీరు దయచేసి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ వీడియో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి స్టూడెంట్స్. చాలా చక్కటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, స్కోప్ అయితే చాలా ఉంది స్టూడెంట్స్. మీకు ఇది ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ మన ఈరోజు వేకెన్సీస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఈ వీడియోని మ్యాక్సిమం మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర లేదు. సో దీనివల్ల మన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బ్యాంకర్స్ అనేవి ఈ మంచి ఒక చక్కటి అవకాశం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాయిన్ అవ్వడానికి. సో మ్యాక్సిమం ట్రై చేయడానికి షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.